ఫ్రెండ్స్, ఇది బజాజ్ టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ఆటో రిక్షా. కొత్తగా టీవీఎస్ నుంచి అయినా ఎలక్ట్రిక్ ఆటో. ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ దీని పవర్ ట్రైన్ విషయానికి వస్తే, అంటే దీని మోటార్ విషయానికి వస్తే, PMSM పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్తో ఇది వస్తుంది. మ్యాక్సిమం పవర్ అవుట్పుట్ వచ్చేసి 11 కిలోవాట్స్. మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 40 న్యూటన్ మీటర్స్. అండ్ డ్రైవ్ మోడ్ వచ్చేసి ఇందులో 3 డ్రైవ్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి ఈకో, ఇంకొకటి సిటీ, ఇంకొకటి పవర్ డ్రైవ్. ఇందులో ఎకో మోడ్ వచ్చేసి 40 కిలోమీటర్స్లో టాప్ స్పీడ్ అయితే వెళ్ళగలదు. అండ్ సిటీ మోడ్ వచ్చేసి 50 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్ళగలదు. అండ్ పవర్ మోడ్ వచ్చేసి 60 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్ళగలదు. అండ్ ఇక ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 1 ఫార్వర్డ్ అండ్ 1 రివర్స్ మోడ్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ఫార్వర్డ్ మోడ్ అంటే ఫార్వర్డ్లో బటన్ ప్రెస్ చేస్తే ముందుకు వెళ్తుంది. రివర్స్ మోడ్ అంటే రివర్స్లో బటన్ ప్రెస్ చేస్తే రివర్స్కి వెళ్తుంది. ఇక ఇందులో సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ వీల్కి వచ్చేసి లీడింగ్ ఆర్మ్ విత్ కాయిల్ స్ప్రింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రియర్ వీల్ అంటే బ్యాక్ వీల్కి వచ్చేసి హైడ్రాలిక్ డాంపర్ ట్రైలింగ్ ఆర్మ్ విత్ కాయిల్ స్ప్రింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. వెహికల్ ఎలాంటి గుంత ప్లేస్లో వెళ్ళినా సరే కానీ కొద్దిగా స్మూత్గా వెళ్ళడానికి అయితే సస్పెన్షన్స్ అయితే ఉపయోగపడతాయి. అంటే వీల్స్ పైన డైరెక్ట్ లోడ్ పడకుండా ఇండైరెక్ట్గా లోడ్ పడుతుంది. అలా అయితే వెహికల్ బేరింగ్స్ ఇరిగిపోకుండా ఉంటాయి. అలాగే సస్పెన్షన్ సిస్టమ్ అనేది వైబ్రేషన్స్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ బోత్ సైడ్స్ 2 సైడ్ల డ్రమ్ బ్రేక్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు ఇండివిజువల్గా, అంటే సపరేట్గా. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో టాప్ స్పీడ్ వచ్చేసి 60 కిలోమీటర్స్ పర్ అవర్. ఇంతకుముందు చెప్పాను కదా 3 మోడ్స్ అని. ఎకో మోడ్ వచ్చేసి 40 కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ సిటీ మోడ్ వచ్చేసి 50 కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ పవర్ మోడ్ వచ్చేసి 60 కిలోమీటర్స్ పర్ అవర్. అండ్ కంపెనీ క్లెయిమ్ చేసి సర్టిఫైడ్ రేంజ్ మాత్రం 179 కిలోమీటర్స్. అండ్ గ్రేడబిలిటీ వచ్చేసి 31% అయితే ఉంది. అండ్ టైర్స్ అండ్ రిమ్స్ విషయానికి వస్తే రిమ్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్, రియర్ సైడ్ వచ్చేసి 3.5 X12తో వస్తుంది. అండ్ టైర్ సైజ్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 120/80, రివర్స్ సైడ్ వచ్చేసి 12/6 PR రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి పంచర్ అవడానికి ఛాన్సెస్ లేవు. అండ్ ఈ వెహికల్లో ఎలక్ట్రికల్స్ విషయానికి వస్తే బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 51.2V లిథియం అయాన్ LFP బ్యాటరీని అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 9.2 kWh అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ఛార్జర్ టైప్ వచ్చేసి ఆఫ్ బోర్డ్ ఛార్జర్ విత్ థెఫ్ట్ ప్రూఫ్ ప్రొటెక్షన్తో ఈ వెహికల్ లభిస్తుంది. అండ్ ఛార్జర్ కెపాసిటీ వచ్చేసి 3 kW అయితే ఇందులో ఉంది. అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసి 0 to 80% ఎక్కడానికి 2 hours 15 minutes అయితే టైం తీసుకుంటుంది. అండ్ 0 to 100% ఎక్కడానికి 3 hours 30 minutes అయితే టైం తీసుకుంటుంది. అండ్ ఇక ఈ వెహికల్ డైమెన్షన్స్ విషయానికి వస్తే వీల్ బేస్ వచ్చేసి 2000 mm అయితే లభిస్తుంది. అండ్ వీల్ ట్రాక్ వచ్చేసి 1160 mm అయితే లభిస్తుంది. ఓవరాల్ ఈ వెహికల్ లెంత్ వచ్చేసి 2078 mm అయితే లభిస్తుంది. అండ్ ఓవరాల్ హైట్ వచ్చేసి 1800 mm అయితే ఉంది. అండ్ కిర్బీ వెయిట్ వచ్చేసి 457 kgsతో ఈ వెహికల్ వస్తుంది. అండ్ ఈ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 185 mm గ్రౌండ్ క్లియరెన్స్తో ఈ వెహికల్ వస్తుంది.
అది కూడా లోడ్ లేకుండా, అంటే వెహికల్ పైన ఎలాంటి వెయిట్ లేకుండా గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి దీనికి వచ్చేసి వాటర్ యాడింగ్ కెపాసిటీ 500 mm ప్రొవైడ్ చేశారు. అంటే వర్షాకాలంలో ఏమైనా వాటర్ అయినా సరే కానీ మన మ్యాక్సిమం ఆటోకు ఏం కాకుండా సగం వరకు మునిగిన కూడా వెహికల్ అయితే సర్వే అవ్వగలదు, కాలంలోనైనా ఎక్కడైనా సరే. అంటే సగం వరకు వాటర్ వచ్చినా సరే కానీ ఈ ఆటో అయితే సర్వే అవ్వగలదు. అండ్ ఫైనలీ ఈ వెహికల్లో టాప్ స్పీడ్ వచ్చేసి 60 km/h. ఈ వెహికల్లో 9.2 kWh బ్యాటరీ ఎండ్యూర్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి కంపెనీ క్లెయిమ్ చేసి సర్టిఫైడ్ చేసిన దాని ప్రకారం చూస్తే 179 km సింగిల్ ఛార్జ్తో వెళ్ళగలదు. అంటే ఒకసారి ఛార్జ్ చేస్తే ఈ వెహికల్ 179 km అయితే వెళ్ళగలదు, కంపెనీ మాత్రం క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి 2 వేరియంట్ కలర్స్లో అయితే లభిస్తుంది. ఒకటి నెట్పిన్ బ్లూ కలర్ అండ్ రెండోది వచ్చేసి ప్రిస్టీన్ వైట్ కలర్తో ఈ వెహికల్ లభిస్తుంది. అండ్ ఇక ఈ వెహికల్ లైట్స్ విషయానికి వస్తే టీవీఎస్ కంపెనీ వాళ్ళు LED లైట్స్ అయితే ఫ్రంట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి వీళ్ళు LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళు LED లైట్స్ ఇచ్చారు కాబట్టి బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. అండ్ నైట్ టైం అయితే విజిబిలిటీ చాలా బెటర్గా కనిపిస్తుందని అనిపిస్తుంది. అండ్ ఈ వెహికల్ బ్యాక్ సైడ్ వచ్చేసి లైట్స్ కూడా LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీళ్ళు LED లైట్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయితే కాలేదు. అండ్ ఈ వెహికల్ సైడ్ మిర్రర్ విషయానికి వస్తే చాలా పెద్ద మిర్రర్స్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. అంటే వెహికల్స్ వెనుక ఏమన్నా వస్తుంటే చూడడానికి చాలా బాగా కనిపించడానికి చాలా పెద్దవి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్లో సైడ్ డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. పాతవి ఆటోస్లలో చూసుకుంటే సైడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేయకున్నారు, కానీ ఈ వెహికల్లో మాత్రం సైడ్ డోర్స్ ప్రొవైడ్ చేశారు ఫర్ సేఫ్టీ. ఇలా డోర్స్ ప్రొవైడ్ చేయడం వల్ల చిన్నపిల్లలు ఆటో ఎక్కినప్పుడు వాళ్ళకి సేఫ్టీగా చాలా బాగుంటుంది. అంటే కింద స్లిప్ అయి పడకుండా ఆటో వెళ్తున్నప్పుడు. అండ్ బ్యాటరీ డ్రైవర్ సీట్ కింద అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ వెహికల్ వచ్చేసి లైట్స్కి వైపర్కి మోటార్కి సపరేట్ బ్యాటరీ అయితే ఫెసిలిటీ అయితే ఈ వెహికల్లో ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా చూసుకుంటే మన వెహికల్ వెయిట్ కెపాసిటీ అయితే చాలా బాగుంటుంది. అంటే మోటార్కు సపరేట్ బ్యాటరీతో ఉంది కాబట్టి వెహికల్ మైలేజ్ అయితే చాలా బాగా ఇవ్వగలదు.